యేసుక్రీస్తు నామములో నేను చేయబెడుతుండగా ఎస్ ఒంట్లో ఉన్నటువంటి గర్భసంచిలో దురాత్మ నోరు తెరవా, నోరు తెరవా. పొట్టలో ఉన్న దురాత్మ చూడండి, ఒక పాము దురాత్మ బయటకు వచ్చేస్తుంది. కడుపు అంతా పిండేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ ఒక సర్ప దురాత్మ ఉందండి. ఇప్పుడు ఆ దురాత్మ వాంతి అనిపిస్తుంది, వాంతి రూపంలో ఫాస్ట్గా. ఇంకొకటి కడుపులో తిరుగుతుందమ్మా, మీ కడుపులో అది తిరుగుతుంది. యేసుక్రీస్తు నామములో చూడండి, ఇంకొకటి వాంతి రూపంలో, ఎస్ వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో వాంతి రూపంలో. అలాగే చూడండి, ఆ సర్ప దురాత్మ ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. యేసుక్రీస్తు నామములో అలాగే ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఇదివరకు ఎలా ఉండేది, మీకు ఇప్పుడు ఎలా ఉంది? కడుపులో ఎప్పుడు నొప్పి ఉంటుంది. కడుపులో ఎప్పుడు మీకు నొప్పి ఉండేది, ఇప్పుడు మీకు నొప్పి ఉందమ్మా? ఇప్పుడు మీకు నొప్పి లేదు, ఎండాల నుంచి నొప్పి ఉందమ్మా? 3 సంవత్సరాల నుంచి చూపించుకుంటున్నా. 3 సంవత్సరాల నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు, మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు, అవునా? అయినా కానీ కంటిన్యూస్గా ప్రతిరోజు నొప్పి ఉండేది. ఇప్పుడు మీకు ప్రార్థన చేసిన తర్వాత మీరు ఎస్ వామిటింగ్ చేసుకున్నారు, మీలోంచి ఆ సర్ప దురాత్మ బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు కడుపులో నొప్పి ఉందమ్మా? ఇప్పుడు నొప్పి లేదు. నిజమే చెప్తున్నారా? నేను మీకు డబ్బులు ఏమైనా ఇచ్చానమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా, నేను మీకు డబ్బులు ఏమైనా ఇచ్చానా? నిజంగానే నొప్పి పోయిందా? పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా జోరుగా ఎస్ చప్పట్లు కొట్టి ఉత్సహించి చెప్పండి, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావం. దయచేసుకోవచ్చు. ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం, గర్భసంచి, నీటి బుడగలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకు. ఎస్ గర్భసంచి ఏమని డాక్టర్స్ ఏమని చెప్పారమ్మా? చిన్న గడ్డ ఉంది, దానివల్ల ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఎస్ ఫ్యూచర్లో అది పెరిగితే మాత్రం ఎస్ ఉంటుందని మెడిసిన్స్ ఇచ్చారు, అవునమ్మా? అయితే ఎస్ మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తాం. నాకు ఎస్ గతంలో చూసినప్పుడు నాకు ఎస్ మీ ఇంటి మీద మీ పాల వాళ్ళు ఎవరో వచ్చి ఎస్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం నేను చూస్తున్నాను. ఏంటని చూసినప్పుడు మీరు ఏదో ఒక ఊరు నేను చూస్తున్నానమ్మా. ఆ ఊర్లో ఏదో పాత ఇల్లు కనబడుతుంది. ఈ పాత ఇంటి దగ్గర గతంలో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరుండే వాళ్ళమ్మా ఊర్లో? ఎస్ పాత ఇల్లు ఎవరిదమ్మా? అప్పుడు మేము ఏరేది ఇక్కడ ఉన్నాము, ఇప్పుడు మళ్ళీ కొత్త ఇళ్ళలోకి వచ్చేసి. ఎస్ అదే వేరే దగ్గర ఉండేవాళ్ళు. ఎస్ అక్కడ ఉన్నప్పుడు ఎస్ ఆత్మలు చెక్ చేస్తున్నాడు. గతంలో ఏదో ఎస్ మీ మీద ఏదో వాళ్ళకు దుష్ట ప్రయోగం లాగా చేయడం చూస్తున్నాను. ఆ దుష్ట ప్రయోగం చేసినప్పుడు ఎస్ ఆ సమయంలో కొంచెం బాగా అనారోగ్యం వచ్చి ఆల్మోస్ట్ లైక్ చచ్చిపోయే పొజిషన్ దాకా వచ్చారమ్మా. అక్కడ ఊర్లో ఉన్నప్పుడు ఎవరికమ్మా అనారోగ్యం బాగా చెడిపోయింది? ఎవరికమ్మా అప్పట్లో ఊర్లో ఉన్నప్పుడు? అప్పట్లో ఎందుకంటే మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ వెనుక ఒక పాము దురాత్మ ఎస్ మిమ్మల్ని ఆవరించడం నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ గాలి బుడుగా ఎస్ మీలోంచి కనుమరుగైపోతుంది. కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామములో నేను చేయబెడుతుండగా ఎస్ ఒంట్లో ఉన్నటువంటి గర్భసంచిలో దురాత్మ నోరు తెరవా. పొట్టలో ఉన్న దురాత్మ చూడండి, ఒక పాము దురాత్మ బయటకు వచ్చేస్తుంది. నోరు తెరవా. పొట్టలోకి అగ్ని గంధకాలని రిలీజ్ చేస్తున్నాను. అగ్ని గంధకాలు ఎస్ ఒంట్లో ఉన్న దురాత్మ ఎస్ విడిచేసి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నోటి ద్వారా వాంతి రూపంలో చూడండి, వాంతి రూపాలు ఇప్పుడు దయ్యం బయటకు వచ్చేస్తుంది. ప్లేట్ వాంతి రూపంలో ఎస్ ఒంట్లో ఉన్న దురాత్మ ఫాస్ట్గా కడుపంతా పిండేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ ఒక సర్ప దురాత్మ ఉందండి. ఇప్పుడు ఆ దురాత్మ వాంతి అనిపిస్తుంది, వాంతి రూపంలో ఫాస్ట్గా. ఇంకొకటి కడుపులో తిరుగుతుందమ్మా, మీ కడుపులో అది తిరుగుతుంది. యేసుక్రీస్తు నామములో ఎస్ కడుపులో తిరుగుతుంది. యేసుక్రీస్తు నామములో ఎస్ ఇంకొకటి చూడండి, ఇంకొకటి వాంతి రూపంలో ఎస్ వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో వాంతి రూపంలో. అలాగే చూడండి, ఆ సర్ప దురాత్మ ఎలా బయటకు వచ్చేస్తుందో చూడండి. యేసుక్రీస్తు నామములో అలాగే ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో ఎస్ ఆ గర్భంలో ఉన్నటువంటి ఎస్ ఇంకొక
ఎస్ ఒక మంత్రపు దురాత్మ ఉంది. అది అమాస టైంలో, పుణ్యం టైంలో వచ్చే దురాత్మ ఉంది. ఇప్పుడు అది కూడా బయటకు వచ్చేస్తుంది. అమాస టైంలో, పుణ్యం టైంలో ఈ బిడ్డను అటాక్ చేసే దురాత్మ నోట్ తెరిచి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నాం యేసుక్రీస్తు నామములో. ఎస్ కడుపులో నుంచి పాక్కుంటా వచ్చేస్తుంది. చూడండి, పాక్కుంటా బయటకు వచ్చేస్తుంది నోటి ద్వారా. అమాస టైంలో, పుణ్యం టైంలో, వాంతి రూపంలో ఇంకొకటి ఎస్ వచ్చేస్తుంది. అలాగే ఫాస్ట్గా చూడండి, అది ఇంకొకటి వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. ఫాస్ట్గా గడ్డలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎవరినివో ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నాం యేసుక్రీస్తు నామములో. మొత్తం అప్పులు అవన్నీ కూడా కాలిపోతున్నాయి యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి జై, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. లేవండమ్మా, ఒకసారి లేవండమ్మా, లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. మొత్తం ఎస్ గర్భసంచిలో ఉన్నటువంటి ఒక దురాత్మ ఎస్ బయటకు వచ్చి ఒకసారి నడవండమ్మా, నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ మొత్తం మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు, ఎస్ గర్భసంచినటువంటి ఆ గడ్డలు, నీటి బుడగలు మొత్తం కూడా ఎస్ కాలిపోతుంది. నడవండి అమ్మా, అక్కడ నడవండి, ఫాస్ట్ నడవండి, మళ్ళీ ఒకసారి నడవండి. ఎస్ మొత్తం గడ్డలు మొత్తం కూడా ఎస్ కరిగిపోతున్నాయి. నేను ప్రవచిస్తున్నాను. ఎస్ ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? బాగుంది. ఇదివరకు ఎలా ఉండేది, మీకు ఇప్పుడు ఎలా ఉంది? కడుపులో ఎప్పుడు నొప్పి ఉంటది. కడుపులో ఎప్పుడు మీకు నొప్పి ఉండేది, ఇప్పుడు మీకు నొప్పి ఉందమ్మా? ఇప్పుడు మీకు నొప్పి లేదు. ఎన్నాళ్ళ నుంచి నొప్పి ఉందమ్మా? 3 సంవత్సరాల నుంచి. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. 3 సంవత్సరాల నుంచి చూపించుకుంటున్నాం. 3 సంవత్సరాల నుంచి మీరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటూ ఉన్నారు, మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారు, అవునా? అయినా కానీ కంటిన్యూస్గా ప్రతిరోజు నొప్పి ఉండేది. ఇప్పుడు మీకు ప్రార్థన చేసిన తర్వాత మీరు ఎస్ వామిటింగ్ చేసుకున్నారు, మీలోంచి ఆ సర్ప దురాత్మ బయటకు వచ్చింది. ఇప్పుడు మీకు కడుపులో నొప్పి ఉందమ్మా? ఇప్పుడు నొప్పి లేదు. నిజమే చెప్తున్నారా? నేను మీకు డబ్బులు ఏమైనా ఇచ్చానమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా, నేను మీకు డబ్బులు ఏమైనా ఇచ్చానా? నిజంగానే నొప్పి పోయిందా? పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా జోరుగా ఎస్ చప్పట్లు కొట్టి ఉత్సహించి చెప్పండి, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావం. ఎస్ గాడ్ బ్లెస్ యూ. ఎస్